ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు అతని సహాయక సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత నెలలో ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్ 0-2తో కోల్పోయిన భారత్ తాజాగా ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 0-4తో చిత్తుగా ఓడిపోయింది. ఇక వరుస వైఫల్యాల నేపథ్యంలో టీం మేనేజ్మెంట్పై విమర్శలు వస్తున్నాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందే టీమిండియా కోచింగ్ స్టాఫ్ భవిష్యత్తుపై అనిశ్చిత నెలకొంది. గౌతమ్ గంభీర్కు అత్యంత సన్నిహితులైన అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెడ్ డాస్కోటే, బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ తన భవిష్యత్తుపై పునరాలోచన చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత వీరి కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏడాది పొడవునా భారత్ జట్టుతో కలిసి నిరంతరం పర్యటించడం తనకు ఇబ్బందిగా మారిందని టెడ్ డాస్కటే బీసీసీఐకి తెలిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే అతడు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ ఫ్రాంచైజీతో టెడ్ డాస్కటే ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ మాత్రం ఇక ఎలాంటి తుది నిర్ణయం తీసుకునేదే లేదని తెలుస్తోంది. బీసీసీఐ మాత్రం ఈ ఇద్దరిని కొనసాగించే మార్గాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ టెడ్ డాస్కోటే, మార్కెల్ టీమిండియా కోచింగ్ స్టాఫ్లో కొనసాగకపోతే ఇటీవల బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో స్టాఫ్ బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యి లక్ష్మీపతి బాలాజీని భారత జట్టుతో శ్రీలంక పర్యటనకు పంపే అవకాశాలు ఉన్నాయి. బాలాజీకి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే. టీమిండియా చెన్నైకి ఆడుతూ ఎన్నో విజయాలు సాధించాడు. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ భవిష్యత్తుపైన అనిశ్చితి నెలకొంది. ఇటీవల కాలంలో భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు గణనీయంగా పడిపోవడంపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గత ఏడాది అభిషేక్ నాయర్తో పాటు టి దిలీప్ను కూడా తప్పించాలని భావించినప్పటికీ చివరి క్షణంలో దిలీప్కు మరో అవకాశం వచ్చింది. అయితే ప్రస్తుతం ఫీల్డింగ్లో ఆశించిన మెరుగుదల కనిపించకపోవడంతో ఈసారి ఆయనపై కూడా వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ అనంతరం టీమిండియా కోచింగ్ స్టాఫ్లో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు అతని సహాయక సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత నెలలో ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్ 0-2తో కోల్పోయిన భారత్ తాజాగా ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 0-4తో చిత్తుగా ఓడిపోయింది. ఇక వరుస వైఫల్యాల నేపథ్యంలో టీం మేనేజ్మెంట్పై విమర్శలు వస్తున్నాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందే టీమిండియా కోచింగ్ స్టాఫ్ భవిష్యత్తుపై అనిశ్చిత నెలకొంది. గౌతమ్ గంభీర్కు అత్యంత సన్నిహితులైన అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెడ్ డాస్కోటే, బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ తన భవిష్యత్తుపై పునరాలోచన చేస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత వీరి కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏడాది పొడవునా భారత్ జట్టుతో కలిసి నిరంతరం పర్యటించడం తనకు ఇబ్బందిగా మారిందని టెడ్ డాస్కటే బీసీసీఐకి తెలిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే అతడు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ ఫ్రాంచైజీతో టెడ్ డాస్కటే ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ మాత్రం ఇక ఎలాంటి తుది నిర్ణయం తీసుకునేదే లేదని తెలుస్తోంది. బీసీసీఐ మాత్రం ఈ ఇద్దరిని కొనసాగించే మార్గాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ టెడ్ డాస్కోటే, మార్కెల్ టీమిండియా కోచింగ్ స్టాఫ్లో కొనసాగకపోతే ఇటీవల బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో స్టాఫ్ బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యి లక్ష్మీపతి బాలాజీని భారత జట్టుతో శ్రీలంక పర్యటనకు పంపే అవకాశాలు ఉన్నాయి. బాలాజీకి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే. టీమిండియా చెన్నైకి ఆడుతూ ఎన్నో విజయాలు సాధించాడు. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ భవిష్యత్తుపైన అనిశ్చితి నెలకొంది. ఇటీవల కాలంలో భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు గణనీయంగా పడిపోవడంపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గత ఏడాది అభిషేక్ నాయర్తో పాటు
దిలీప్ను కూడా తప్పించాలని భావించినప్పటికీ చివరి క్షణంలో దిలీప్కు మరో అవకాశం వచ్చింది. అయితే ప్రస్తుతం ఫీల్డింగ్లో ఆశించిన మెరుగుదల కనిపించకపోవడంతో ఈసారి ఆయనపై కూడా వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ అనంతరం టీమిండియా కోచింగ్ స్టాఫ్లో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.